వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రభుజీ, మనం ఇవి ఆచరించాలి అని అంటే తెలుసుకోవాలి. తెలుసుకున్నవి ఆచరణలో పెట్టాలి అని అంటే మనం నిత్యం అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా? అసలు ఎవరిని స్మరించుకోవాలి? ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే అని? చూడండి, ఒక రోజు మనకు వచ్చింది అంటే అది భగవంతుడి యొక్క కృప వల్లే కదండి. అవును. ఈ రోజు మనకి ఈ జన్మ వచ్చింది అని అంటే స్వామిని స్మరించాలి. హరి 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 అని అంటాం మనం. హరి అష్టకము అని అంటాం అనమాట. హరినామస్మరణతో ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు. భగవంతుడికి, మన ఆచార్యులకి, గురువులకి అందరికీ ఒకసారి నమస్కారం చేసుకోవాలి. పృథ్వీని నమస్కరించాలి. ఎందుకంటే ఆవిడ మన జనని. కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండి. మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వీ పైన, వివిధ రకములైన కృత్యములు చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఫస్ట్ లేవంగానే, ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి. శ్లోకములు ఉన్నాయండి, శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి. కానీ ఆ భావన, అమ్మా నీ పైన అడుగు పెడుతున్నాను కదా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు అనే ఒక భావనతో మనము నేలని స్పృశించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అనమాట. దాని తర్వాత మనం భగవంతుని స్మరించి పృథ్వీని స్పృశించి నమస్కరించుకొని మన గురువులకి, ఆచార్యులకి నమస్కారం చేసుకొని, మీకు ఒక విషయం చెప్తాను. అన్నిటికంటే ముందు 2 అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో, హరి అని. ఇప్పుడు కూడా 2 అక్షరాలతో ప్రారంభం అవుతుంది, కాఫీ అని. కరెక్ట్. కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి. ఓకే. నిద్ర లేసిన వెంటనే స్నానం ఆచరించాలి. మీకు ఆ విషయం తెలుసండి? స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. మనము చాలామందికి అర్థం కాదండి. స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము, వంటింట్లోకి వెళ్ళిపోవటము, తర్వాత టిఫిన్ చేసేయటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద తప్పది. మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము. స్నానంలో కూడా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, అన్ని నదులను కూడా గంగా జలమును, యమునా జలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి. మీకు ఇంకొక విషయం చెప్తాను, చాలామందికి తెలియని విషయం. మన ధర్మం మనకి చెప్తుంది, స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు. మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి. అది ఆ నీటికి, ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట. కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యత్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నామ. ప్రొద్దున లేచినప్పటి నుంచి భగవన్న, స్నానం ఆచరించేటప్పుడు భగవన్న, భగవంతుడి ముందుకెళ్ళి భగవన్న, రోజంతా భగవన్న. ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనము కనెక్షన్లో ఉన్నామనుకోండి, అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీతో మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట. మనకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. మన రోజులో ఉండే ఆ ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఎదుర్కొనే ఒక శక్తి మనకి భగవన్నామస్మరణతో వస్తుందన్నమాట. కాబట్టి ప్రొద్దున లేచాక హరినామస్మరణ, దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానము, దాని తర్వాత భగవద్ ఆరాధన. ఇవి చేసేసుకున్నాం అనుకోండి, మనం ప్రొద్దున లేవంగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేస్తాం కదా, అలా మన శరీరం ఛార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్నా. దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే. అయితే ప్రభుజీ, మనం ఆచరించే స్నానం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారు. అది ఆచరించడం ఒక ఎత్తు అయితే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు కదా ప్రభుజీ, ఏ టైంలో స్నానం ఆచరించాలి అని చెప్పి, అది ఎలా చూసుకోవాలి? మనము, మన శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని. అంటే సూర్యుడు వచ్చే ముందు. ఓకే. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి. సరే, ఈరోజు మీకు పండగ రోజు మీరు ఏం చేస్తారు? అరే ఈరోజు పండగ, త్వరగా లేవాలి, త్వరగా లేసుకొని కార్యక్రమాలన్నీ చేసుకొని నైవేద్యాలన్నీ తయారు చేసుకొని మనం త్వరగా ఈ పండుగను ముగించుకోవాలి, అమ్మవారి పూజ చేసుకోవాలని మీరు అనుకుంటారు. అవునా కాదా చెప్పండి? లేదా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి, సపోజ్ మీ గురువు గారు రేపు మీ ఇంటికి వస్తున్నారు అన్నారు అనుకోండి. మీ గురువు గారు ఇంటికి వచ్చాక బయట నాక్ చేశాక మీరు లేచి స్నానం చేసి రెడీ అవుతారా? లేదా ఆయన వచ్చే ముందే అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా చేసుకొని పెట్టుకుంటారా చెప్పండి? వచ్చే ముందే చేస్తాం, అంతే కదండి. ఎవరైనా గెస్ట్ వచ్చినా, మన ఇంటి గురువులు వచ్చినా, ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటాం కదా. సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనకి భగవంతుడి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తున్నారు. ఆయన ప్రతిరోజు ఉదయించే ముందే మనం నిద్ర లేవాలి. దాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు. సూర్యోదయం కంటే ముందు
మనం నిద్రలేచి మన యొక్క స్నానాది కార్యములన్నీ పూర్తి చేసుకొని మనం రెడీగా ఉండాలి సూర్యుడిని స్వాగతించడానికి. మన యొక్క భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం రెడీ అయిపోతాం అనమాట. అందుకే సంధ్యావందనాది కార్యక్రమములు మనం ప్రొద్దున పూట, మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట 3 పూటలు చేస్తాం అనమాట. ఆయన ఎవరికి చేస్తున్నాము అని అంటే సూర్యమండలంలో మధ్యలో ఉన్న భగవంతుడికి మనం చేస్తున్నాము. కానీ ఆయన మనకి భగవంతుడిని దర్శింపజేసే ఒక ప్రత్యక్షమైన క్యారియర్. ఓకే, కాబట్టి మనం ఆయన వచ్చే ముందే మనం నిద్ర లేవాలి. ఆయన రాకముందే మన యొక్క నిత్య కృత్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మనము ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలి. ఓకే, మీరు చూడండి, ప్రొద్దున పూట లేవటం అనేది అటు మన ఆరోగ్యరీత్యా, అలానే సామాజిక పరంగా, అలానే మన ఆధ్యాత్మికంగా, శారీరకంగా, అన్ని మానసికంగా అన్ని విషయములలో మనకి మంచి చేస్తుంది. అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ కీప్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అని అన్నారు. కాబట్టి ప్రొద్దున పూట బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించవలే. ఇది ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన వారు తప్పక ఆచరించాల్సిన ఒక పద్ధతి. ఓకే, అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన. చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. కానీ ఎక్కువగా ఆడవాళ్ళే పూజ చేస్తుంటారు. అసలు నిజంగా ఆడవాళ్ళే పూజ చేయాలా, మగవారు చేయొచ్చా? అసలు మగవారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మిక పరంగా? ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో, ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయాలండి. మీకు విషయం చెప్తాను. ఒక మగవాడు పూజ చేసిన, ఆరాధన చేసిన, పుణ్యం చేసిన, పునస్కారం చేసిన దాంట్లో ఉండే 50% ఆడవారికి వెళ్తుంది. ఓకే, ఎంత? 50%. 50%. ఏదైనా పాపం చేశాడు అనుకోండి, దాంట్లో 1% కూడా ఆడవారికి రాదు. అదెలా ప్రభుజీ? మరి పుణ్యం అయితే పుణ్యం 50% వెళ్తుంది, పాపంలో వెళ్ళదు. ఓకే, స్త్రీ చేసిందనుకోండి పుణ్యం 1% హస్బెండ్కి రాదు, 100% ఆవిడ దగ్గరే ఉంటుంది. స్త్రీ ఏదైనా పాపం చేసిందనుకోండి, దాంట్లో 50% హస్బెండ్కి వెళ్తుంది. ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట, మన శాస్త్రాలు ఇచ్చింది. బాగుందా మీకు? బాగా అనిపిస్తున్నట్టుంది మీకు. శ్రీ ప్రభుపాదుల వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు, ఎవ్రీబడీ హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అంటారు. మనకి అంబరీష మహారాజు గారి వృత్తాంతంలో వస్తుంది. అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో, ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో, పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో, మనసు భగవంతుని చింతించటం. సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరే హరేర్మందిరమార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారనమాట. ఇక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తెచ్చి తేవడానికి హెల్ప్ చేసినా సరే ఆయన అనేవారట, నా పూజ నేను చేసుకుంటాను, మళ్ళీ నీ పూజ నువ్వు చేసుకో. ఆయన అన్ని సదుపాయాలు సమకూర్చుకొని, ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకుండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి. స్వామి మన తండ్రి, స్వామి మన తల్లి. ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను. మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ఒకసారి మాకు ఈ సంఘటన ఎదురైందనమాట. నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే, మా తమ్ముడు అన్నారు, నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు, నేను నా గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే, నా గిఫ్ట్ వేరే. ఎందుకంటే మన ఇద్దరికి అమ్మ కదా, కాబట్టి అమ్మతో నాకుండే రిలేషన్షిప్ ఒకటి, మా తమ్ముడుకుండే రిలేషన్షిప్ ఒకటి, అంతేనా? అయితే మేమిద్దరం అనుకున్నాం, సరే నేను నాకు తోచింది నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అనమాట, డ్రాయింగ్ చేసేవాళ్ళం అనమాట. అయితే నేను ఇచ్చేస్తాను, నేను ఏదో ఒకటి స్కెచ్ చేసిస్తాను అంటే మా తమ్ముడు అన్నాడు, నేను ఏదో ఒకటి తయారు చేస్తాను, ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను, ఇస్తాము అని ఇద్దరం వేరు వేరు చేసి ఇచ్చామన్నమాట. అంటే ఎందుకు అని అంటే మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి, ఒక ఇంట్రెస్ట్, ఒక టాలెంట్, ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్ ఉంటుంది, అంతే కదా. అలానే భగవంతుడితో కూడా ఒక భర్త తన కర్తవ్యం, అరే నేను భగవంతుడి యొక్క మార్గంలో, నాకు భగవంతుడు అవసరము, అందరికీ భగవంతుడు అవసరమే కదండి. ఆయన అందరికీ తండ్రి, తల్లి, పిత, పరమాత్మ అందరికీ ఆయనే. కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అని అంటే, ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి,
ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములని సమకూరుస్తుంది, వంట చేసిస్తుంది, పూలమాలలు కట్టిస్తుంది. దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తాను చేసుకుంటుంది. పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు, ఏదో అమ్మ నాన్నలకి ఇద్దరికి హెల్ప్ చేస్తారు. అందరు కలిసి ఆరాధన ఒకటి ఉంటుంది, ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి. మీకు 1% పుణ్యం రాదు. కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి, మీరు బాగుపడాలి అని అనుకుంటే. కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి. పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండి, స్త్రీలు వదిలేయకూడదు. పురుషుడి ఆరాధన పురుషుడికి, స్త్రీ ఆరాధన స్త్రీ, పిల్లల ఆరాధన పిల్లలకి, అందరికి. ఇప్పుడు చూడండి, ఇంటి పెద్ద తింటే మిగతా వాళ్ళందరూ కడుపు నిండిపోతుందా? లేదు, ఎవరికి వాళ్ళు తినాల్సిందే. అంతే కదండి. మీరు అంటారు కదా, అయ్యా మీరు తినండి, అయ్యా మేము పర్వాలేదు, మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా? లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు తినేసేయి, నాకేం పర్వాలేదు, నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా? కాదు కదా. ఎవరెవరికి శక్తి కావాలంటే వారు భోజనం చేయాలి. అలానే మనం కూడా మనకి శక్తి కావాలి, మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనం భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. ఓకే ప్రభుజీ, చాలామంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాగాలేదు, నా రాత ఇంతవరకే ఉంది, భగవంతుడు ఇలా రాశాడు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అంటే మన చేతిలో ఏముండదా మనం చేసే పనులను బట్టి మన లైఫ్ని డిసైడ్ చేసుకోవడం? భగవంతుడు పుట్టినప్పుడే అవన్నీ డిసైడ్ చేసి ఇలా అని చెప్పి చూస్తాడా? మనకి ఒక సర్కమ్స్టెన్స్ ఇస్తాడండి భగవంతుడు. చాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది, మనం ఏం చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఒకరికి ఇల్లు రాసుంది, ఒకళ్ళ ఇల్లు మీకు మీ జీవితంలో కలుగుతుంది అని రాసి ఉంటుందండి. కానీ ఆ ఇంట్లో ఏం చేస్తారనేది మీ చేతుల్లో ఉంది. ఓకే, ఇల్లు వస్తుందనే వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది. ఇంట్లో ఏం చేస్తాం, మనం ఒక చక్కటి పూజ చేసుకుంటామా, పునస్కారం చేసుకుంటామా, లేదా 10 మందిని పిలిచి మందు పోసి డాన్స్లు వేస్తామా అనేది మన చేతుల్లో ఉంది. మీరు కానీ మంచి ఆరాధన చేసుకున్నారనుకోండి, ఆ పుణ్యాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏమవుతుందో రాసింది. లేదు మనం తప్పు చేసామనుకోండి, ఆ తప్పు బట్టి నెక్స్ట్ కర్మ ఏర్పడుతుంది అనమాట. వాట్ ఈస్ రిటర్న్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. మనకేం వస్తుంది అని, దాంతో మనం ఏం చేస్తాము అనేది రాసలేదు. అది మనకు వదిలేశాడు భగవంతుడు. మన విచక్షణతో, మంచి మనస్సుతో మనం దాన్ని ఆచరణ చేయాలి. అంటే మన చేతిలో ఉన్నట్టే 100% మన చేతుల్లో ఉంది. ఇప్పుడు అంటుంటారు కదా, పరిస్థితులను బట్టి, ఇంట్లో వాతావరణాన్ని బట్టే పిల్లల బుద్ధులు కూడా అని చెప్పి. ఇప్పుడు ఇది కూడా అలాగే భగవంతుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలేశారు. ఎలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఇచ్చారనుకోండి, ఫోన్ ఇచ్చారు, ఫోన్తో మీరు ఏం చేయొచ్చు అనేది మీ చేతుల్లో ఉంది. ఒకళ్ళు ప్రవచనమైనా అయినచ్చు, లేదా పిచ్చి పిచ్చి సీరియళ్ళు సినిమాలైనా చూడొచ్చు. ఫోన్ రావటం మన చేతుల్లో ఉంది, దాంతో ఏం చెయ్యాలి మీ చేతుల్లో. ఇప్పుడు మీరేం చేస్తారు, పిల్లల్ని స్కూల్లో వేస్తారు, మంచి స్కూల్ చూస్తారు. అరే ఈ పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు. కష్టమైనా ఏదైనా సరే కష్టపడైనా సరే వాళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. మంచి స్కూల్లో జాయిన్ చేశాక వాడు చదువుతాడా లేదా అనేది ఎవరిపైన నిర్ధారణ పడి ఉంటుందండి? వాళ్ళపైన. ఒక స్కూల్లో ఒక టీచర్ 10 మందికి ఒకటే రకంగా చదువు చెప్తుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చూసుకుంటారు. ఎందుకు? వాళ్ళ శ్రద్ధ బట్టి. ఓకే, అలానే మన జీవితంలో కూడా ఏమీ నీ దగ్గరకు వస్తుంది అనేది రాసి ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేస్తావు అనేది నీ చేతుల్లో ఉంది. ఓకే ప్రభుజీ, అంటే దీని ఆధారంగా తీసుకుంటే అంతా మంచిగా ఎక్కువ డివోషనల్ సైడ్ ఉండి అన్ని మంచి పనులు చేసి న్యాయంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం కదా. మరి భగవంతుడు అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడంటారు? మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. నిజంగా ధార్మికంగా, నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే వాడెప్పుడు నాకు ఇబ్బంది వచ్చిందని అన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను. మా అమ్మమ్మ ఆవిడ పెద్దజీయర్ స్వామి వారి యొక్క శిష్యులు అనమాట. అయితే చాలా వృద్ధురాలు, 85 years దాటిపోయి ఉంటుంది. నడిచేటప్పుడు ఇలా వంగిపోయి నడుస్తారనమాట, మొత్తం ఇలా కిందికే చూస్తారు ఆల్మోస్ట్గా. చాలా ఆరోగ్యం అస్సలు బాగుండదన్నమాట. అయితే మాకు ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేశాక ఆవిడ రోజు ఒక 6-7 గంటలు భగవన్నామ స్మరణ చేస్తారు. విష్ణు సహస్రనామం రోజు 2 పూటలు చదువుకుంటారు. గీతా పారాయణ చేస్తారు, అన్నీ చేస్తారు. ఒకసారి నాకు ఫోన్ చేశారు, ఆ అమ్మమ్మ యొక్క ఆరోగ్యం అస్సలు బాగాలేదు,
ఫోన్ చేసి ఆవిడ యొక్క ఆరోగ్యం బాగా అవ్వాలి, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నానని చెప్పు అని అన్నారనమాట. అస్సలు అంటే అస్సలు బాగాలేదండి ఆరోగ్యం అప్పుడు. మేము ఫోన్ చేసి మీకోసం ప్రార్థన చేస్తామండి, మీ ఆరోగ్యం బాగా అవ్వాలి అని అంటే ఆవిడ అన్నారు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆరోగ్యంలో తక్కువ ఎక్కువ అవుతూనే ఉంటుంది. నేను భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మా ఆచార్యులు చెప్పిన విషయాలన్నీ మాకు గుర్తుండాలి, చనిపోయే చిట్ట చివరి క్షణంలో ఆ స్వామి యొక్క ఆ స్మరణ నాకు రావాలి అని దండం పెట్టుకో, ఆరోగ్యం గురించి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. నిజంగా ధార్మికమైన చింతన ఎవరికైనా ఉందనుకోండి, వారు ఎప్పుడూ కూడా నాకు వచ్చే కష్టం అని అనుకోరండి. వచ్చే ఒకటే కష్టం ఏంటో తెలుసా అండి, భగవంతుణ్ణి విస్మరించటమే నిజమైన కష్టం జీవుడికి. అది లేనప్పుడు ఏ కష్టంలోనైనా సరే భగవంతుడు కుంతిమారని ఏమంటుందో తెలుసా అండి, అయ్యా నాకు ఇంకా కష్టాలు ఇవ్వు కృష్ణ అంటుంది. ఎందుకో తెలుసా, కష్టాలు ఇచ్చినప్పుడు నిన్ను గుర్తొస్తున్నారు, మాకు సుఖాలు వచ్చాయనుకో నిన్ను మర్చిపోతాం. కాబట్టి ధార్మిక చింతన ఉన్న ఏ వ్యక్తి కూడా కష్టం వచ్చింది అని అనుకోడు, ప్రతి ఒక్కటి భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఓకే, అది ముఖ్యమండి. నాకు ఎంతోమంది మీకు విషయం చెప్తాను. శ్రీల కదంబకానన స్వామి అని మా ఇస్కాన్లో ఒక స్వామీజీ ఉంటారనమాట. ఆయనకి 4th స్టేజ్ క్యాన్సర్. ఈరోజు టెస్ట్కి వెళ్ళారు, తెలిసిపోయింది, రేపు అడ్మిట్ అవ్వాలి డాక్టర్ అని చెప్పారు. మీరు ట్రీట్మెంట్లో ఉన్నారనుకోండి, 1 year మీరు హాస్పిటల్లో ఉండండి, మేము మీకు ట్రీట్మెంట్ చేస్తాం, ఒక 2-3 సంవత్సరాలు బ్రతుకుతారు మీరు అన్నారు. ఆయన అన్నారు, భగవంతుడు ఇచ్చిన జన్మ నాకు, దీన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించుకోవాలి, 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతకడం వల్ల ఏం చేసేది లేదు, కాబట్టి నేను బృందావనానికి వెళ్ళిపోతాను అని అన్నీ వదిలేసి బృందావనానికి వచ్చేసారు. సంవత్సరం పాటు అక్కడ పూర్తిగా తెలుసు ఆయనకు, ఒక్కొక్క రోజులో నా రోజు అయిపోతుంది, ఇంకా డాక్టర్స్ చెప్తున్నారు ఇంకా 10 రోజులు, ఇంకా 2 రోజులు, ఇంకొక రోజు మాత్రమే. బిందాస్గా కూర్చొని చేర్పైన వాళ్ళ శిష్యులందరికీ కూడా ఉపదేశం చేసి, కీర్తన చేస్తూ, భగవన్నామ స్మరణ చేస్తూ, విగ్రహాలు ముందే పెట్టుకొని రోజు ఆరాధన చేస్తూ, చివరి రోజు కూడా నవ్వుతూ బ్రహ్మాండంగా ఆనందంగా ఆ మృత్యు యొక్క ఒడిలోకి, అంటే భగవద్భక్తులకు మృత్యు రాదండి, శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా వస్తారనమాట. కాబట్టి కష్టం ఏమి కష్టం కాదండి ఈ ప్రపంచంలో. కష్టం వచ్చినా సరే అది మనం పూర్వజన్మ చేసుకున్న ఫలము. ఇప్పుడు మీరు ఆయన మంచోడు అని అంటున్నారు అంటే, లేదా మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు, ఇంతకు ముందు ఏం చేశామో మీరు చూసారా? లేదు. మనం ఇంతకు ముందు జన్మలో ఏం చేసుకున్నామో మనకు తెలియదు కదా. కాబట్టి కష్టం వస్తుంది అని అంటే అకారణంగా కష్టం ఎందుకు ఇస్తాడండి? భగవంతుడికి ఏం పని లేదా? ఆయన ఇక్కడ ఉన్నారు కదా హైదరాబాద్లో మూసాపేటలో, ఆయన కష్టం ఇవ్వండి కొద్దిగా చూద్దాం ఎలా బాధపడతాడో అని ఆయన ఏమన్నా పైన వైకుంఠం నుంచి ఆ పని చేస్తున్నారు చెప్పండి? లేదు. ఆయన ఎందుకు అంటాడండి ఎవరికైనా కష్టం తెప్పించాలి అని భగవంతుడు ఎందుకు అనుకుంటాడు చెప్పండి? ఇప్పుడు మీరు చూడండి, చిన్నపిల్లలు ఇప్పుడు నేను బాగా అల్లరి చేశారనుకోండి, రూమ్లో వేసేస్తారు, వేసేసి లాక్ పెట్టేసి ఏడుస్తారనమాట పిల్లలందరూ చాలా. అమ్మాయి ఏమన్నా కావాల్సుకొని రే మా పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు అని ఆనందపడుతుందా అండి? ఎందుకు వేసింది రూమ్లో? తెలుసుకోవాలని, అల్లరి మానేయాలి, మంచిగా ఉండాలి బుద్ధిగా కదండి. అమ్మ ఒక కొట్టినా, ఒక మాట అన్నదా, తిట్టినా, రూమ్లో వేసినా, దేనికైనా సరే ఒక పనిష్మెంట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మారి మంచి విషయములు తెలుసుకొని ముందుకెళ్తారేమో. భగవంతుడు కూడా మనకి ఏదన్నా ఇచ్చాడు అని అంటే, ఒక కష్టం ఇచ్చాడు అని అంటే, ఆ కష్టం నుంచి ఏం నేర్చుకోవాలి? ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని అంటారు. ఒక నష్టం జరిగినా, ఒక ఏదైనా సరే, అరే మనం ఇంకా 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 భగవన్ నామస్మరణ ఎలా చేసుకోవాలి, భగవంతుడికి దగ్గరికి ఎలా అవ్వాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. బృందావనంలో లాస్ట్ ఇయర్ మేము ఆ వీడియో చూస్తున్నాం అనమాట. యమునా నది మొత్తం పొంగిపోయి బృందావనం మొత్తం కూడా మునిగిపోయిందనమాట. అందరు షాపులలోకి, ఇంట్లలోకి, అన్నిట్లోకి నీళ్ళు వచ్చేసాయి మొత్తం కూడా. అయితే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వెళ్తున్నారనమాట. వెళ్తూ టీవీ ఛానల్లో వాళ్ళు, ఏమనిపిస్తుందండి మీకు, ఏమనిపిస్తుందండి అంటే, ఓ బహుత్ మజా ఆ రహా హై, యమునా మహారాణి హమారే ఘర్ మే ఆ గయి హై అని ఆరతులు ఇస్తున్నారనమాట. వాళ్ళకి ఏమనిపించట్లేదు, వాళ్ళ సామాన్లు కొట్టుకుపోయాయి, వాళ్ళ షాప్ పాడైపోయిందని, యమునా మహారాణి హమారే ఘర్ పధార్ రహీ హై, యమునా మహారాణి హమారే షాప్ మే ఆ గయి హై, అందరు కీర్తన పెట్టుకొని డాన్స్ వేస్తున్నారు అనమాట. చూడండి, అదే మన ఇంట్లో నీళ్ళు వచ్చాయనుకోండి, హే ఈ గవర్నమెంట్ గలీజ్ది, ఇది ఇట్లా అయిపోయింది, అది అలా అయిపోయింది అని మనం ఏడుస్తూ ఉంటాం. చూసే విధానం అండి జీవితంలో. ఒకటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా భగవత్ ప్రసాదంగా ఉన్నాం అనుకోండి, ఏం పెద్ద కష్టం లేదు.
కానీ పరమాత్మ ఎవ్వరికి కష్టం ఇవ్వాలి అని అనుకోరు. మన యొక్క పూర్వజన్మ ఫలితం మనకు ఒక విధంగా వచ్చిందనుకోండి, దాన్ని స్వీకరించాలి. తండ్రి ఐ అక్సెప్ట్ అని ముందుకెళ్ళాలి. ఓకే ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమ్మమ్మ గారి విషయం అయితే కానీ, గురువు గారి విషయం ఒకటి చెప్పారు, అదైతే ఏంటి, ఇప్పుడు యమునా నది గురించి చెప్పింది. ఇంత ప్రశాంతంగా కష్టం వచ్చిన ఇది కష్టం కాదు, అది కూడా భగవంతుడి కృపే, ఆయన అనుగ్రహమే అని చెప్పి దాన్ని సుఖంగా భావించాలి అని అంటే నిజంగా అసలు అంత ఈజీగా ఎలా సాధ్యపడుతుంది? ఈ కుటుంబ జీవనంలో ఉన్న వాళ్ళకి ఇదంతా ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సాధ్యపడుతుంది అంటారా? చెప్పిన వాళ్ళందరూ కుటుంబ జీవితం ఉన్నారు, కానీ ఎక్కడో కొంతమంది, అందరికీ అలా సాధ్యపడాలంటే చాలా ఈజీ అండి. భగవంతుడి పైన నమ్మకం ఉండాలి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. మీ డాటర్స్ ఉన్నారు, మీ డాటర్స్కి మా అమ్మ నాన్న నాకు చేసింది మంచి అని అనుకుంటే మీరు ఏమన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మీ మాట వింటారు. వాళ్ళు అనుకున్నారనుకోండి, మా అమ్మకి ఏం తెలుసు నా గురించి, నాకు బాగా తెలుసు, నాకు ఏది మంచో ఏది చెడు అని అంటే మీరు ఏమంటారండి మీ పిల్లల్ని చూసి? రే ఇంత చిన్న పిల్లలు రా, మీకేం తెలుసు మంచి చెడు అంటే ఏంటో, అదే అనుకుంటాం కదా. కాబట్టి మనకి ఎలా తెలుస్తుందండి మంచి అంటే చెడు అంటే ఏంటి అని? అరే భగవంతుడి పైన, అరే భగవంతుడికి తెలియదు ఉంటుందా చెప్పండి? లేదు. స్వామి మనల్ని సృష్టించిన వ్యక్తి, ఆయనకి తెలియదా అండి మనకి మంచేది చెడేది అని? ఆయన పైన నమ్మకం ఉండాలంతే. స్వామి మారోబి రాకోబి, నువ్వేం చేసినా నాకు మంచి చేస్తావు, నమస్కారం అనండి, అంతే. ఇంకా ఏం జరిగినా సరే మనం దాన్ని తీసుకోగలము. ఆ భక్తి, ఆ శరణాగతి భగవంతుడి పైన ఉండాలంతే. ఓకే ప్రభుజీ, మన హిందూ ధర్మం విషయానికి వస్తే కొన్ని కోట్ల దేవతలు రకరకాల రూపాలుగా ఆరాధిస్తారు. ఎందుకని? భగవంతుడు ఒక్కడే కదా, ఇన్ని రూపాలుగా ఎందుకు ఆరాధించాలంటారు? భగవంతుడు ఎన్నో రూపాల్లో లేడండి, భగవంతుడు ఒక్కడే. గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఆ స్వామి ఇప్పుడు చూడండి, మన కంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ యొక్క క్యాబినెట్లో మిగతా మంత్రులు ఉంటారనమాట. ఆ మంత్రుల యొక్క ఆఫీస్లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఇదంతా కలిపి మనం ఒక గవర్నమెంట్ అంటాం, అంతేనా? అలానే భగవంతుడు ఒక్కడే ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే ఉన్నట్టుగా భగవంతుడు ఒక్కడే ఉంటాడు. ఆయన యొక్క మినిస్ట్రీలో చాలా మంది మంత్రులు ఉంటారనమాట. ఒకడు వాటర్ డిపార్ట్మెంట్, వరుణుడు చూసుకుంటాడు. ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీ ఇంద్రుడు చూసుకుంటాడు. లేదా మెయింటెనెన్స్ ఒక డిపార్ట్మెంట్, డిస్ట్రక్షన్ ఒక డిపార్ట్మెంట్, ఫైర్ ఒక డిపార్ట్మెంట్, ట్రెజరీ, ఫైనాన్స్ ఒక డిపార్ట్మెంట్. అట్లా ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. దాని కింద చాలా మంది పనిచేస్తూ ఉంటారు. కానీ స్వామి ఏం చేస్తుంటారు? స్వామి ఇవన్నీ పట్టించుకోడండి పెద్దగా. స్వామి యొక్క పాదాలకు ఉండే ఒక ధూళి యొక్క కణం యొక్క కాంతి ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపించేది, అంత శక్తి భగవంతుడి దగ్గర ఉంది. భగవంతుడు ఏం చేస్తాడు? కేవలం తన భక్తులతో తాను లీలలు చేస్తూ ఉంటారనమాట. తన భక్తుల యొక్క ప్రేమను ఆస్వాదన చేస్తూ ఉంటారు. స్వామి పెద్దగా సృష్టి చేసి పద ఈరోజు భూమిని సృష్టి చేద్దాం, పద ఇక్కడ ఇది చేద్దాం అది చేద్దాం, ఆయన ఏం పట్టించుకోడు. ఆయన తన భక్తులు ఎక్కడెక్కడ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద, తన భక్తులు రక్షించుకోవడానికి, తన భక్తుల్ని కాపాడుకోవడానికి, తన భక్తుల యొక్క ప్రేమను స్వీకరించడానికి స్వామి చేస్తుంటారు. మిగతావన్నీ ఆయన సిస్టమ్, ఒక సిస్టమ్ పెట్టేశారనుకోండి, ఆ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. అలా భగవంతుడి యొక్క మినిస్ట్రీలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఆ దేవత ఆ పని చేస్తూ ఉంటుంది. భగవంతుడు ఒక్కడే, దేవతలు చాలా మంది. దేవతలందరూ కూడా భగవంతుడి కింద ఆయన యొక్క సేవ చేస్తూ ఉన్నారనమాట. అది విశేషం.